రౌద్రం రణం రుధిరం విడుదలై ఏడాదికి చేరువవుతున్నా ఇంకా రికార్డుల మూత మోగిస్తూనే ఉంది. డైరెక్టర్గా రాజమౌళి టాలెంట్కి ప్రపంచ సినీ ప్రియులు ఫిదా అవుతూనే ఉన్నారు. ఆర్టిస్టులుగా రామ్ చరణ్, ఎన్టీఆర్లకు ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. RRR ఖాతాలో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు చేరుతున్నాయి. 1250 కోట్ల కలెక్షన్స్ని సాధించడంతో పాటు ఎన్నెన్నో ప్రతిష్టాత్మక బహుమతుల్ని గెలుచుకుంది ఈ చిత్రం. ఇప్పుడు ఆస్కార్ అవార్డుల వంతొచ్చింది. మన దేశం తరపున అఫీషియల్ నామినేషన్ని దక్కించుకోలేకపోయింది RRR. దాంతో పాపులర్ కేటగిరీలో పోటీలోకి దిగింది RRR యూనిట్. పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ కోసం జక్కన్న తనదైన శైలిలో ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ అవార్డుల మహోత్సవానికి సన్నాహాలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకంగా వచ్చిన ఎంట్రీల నుంచి షార్ట్ లిస్ట్ని తయారు చేశారు ఆస్కార్ నిర్వాహకులు. రీసెంట్గా ఆ షార్ట్ లిస్ట్ని ప్రకటించారు. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR నుంచి నాటు నాటు సాంగ్కి చోటు దక్కింది. కీరవాణి స్వరపరిచిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ల అద్భుత నాట్య విన్యాసం కన్నుల పండుగ చేసింది. నాటు నాటు సాంగ్ ఖచ్చితంగా ఆస్కార్ అవార్డుని గెలుచుకుంటుంది అనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు సినీ క్రిటిక్స్.